రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కాకినాడ పరిసర ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి కార్యక్రమాల క్రింద 3 కోట్ల రూపాయల నిధులను లబ్ధిదారులకు అందించినట్లు ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకు కళ్లజోళ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ అధ్యక్షత వహించగా కార్యక్రమంలో ట్రస్ట్ సెక్రటరీ నేమాని కళ్యాణ్ ప్రసాద్ దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని పేదలకు కళ్లజోళ్లు, పాత బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ ట్రస్ట్ సెక్రటరీ కళ్యాణి జన్మదినం సందర్భంగా ఆమె చేతుల మీదుగా కళ్లజోళ్లను పంపిణీ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ట్రస్ట్ ట్రెజరర్ జగన్నాథరావు, సేమకుర్తి, పాపారావు, రామ్ చరణ్, శ్రీనివాస్, జరీనా లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఆర్థికంగా వెనుకబడి 50 సంవత్సరాలు దాటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ టెస్ట్ చేయించుకున్న వారికి ఈ కళ్ళద్దాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతున్నది. అలాగే మరి బట్టలు కూడా ఇస్తున్నాం. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరింట్లో అయినా సరే కళ్ళద్దాలు వాడి పక్కన పెట్టిన మంచివి, అలాగే బట్టలు కూడా వాడినవి చిరగకుండా ఇస్త్రీ చేసి మంచిగా ఉంటే లైన్స్ క్లబ్ వాళ్ళు ఇస్తే మేము ప్రతి వారం కూడా ఇలాగ ఉచితంగా ఇవ్వడం జరుగుతున్నది. అలాగే రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం 1500 మందికి కళ్ళద్దాలు ఉచితంగా ఇస్తున్నాం. సుమారు దీనికోసం 4 లక్షల రూపాయలు వెచ్చిస్తున్నాం ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా. ఇదే కాకుండా ప్రతి సంవత్సరం 15 నుంచి 20 లక్షల రూపాయల విలువగల కార్యక్రమాలు, ట్రైసైకిల్స్ కానీ అంటే స్వయంపాధి పథకం కింద కుట్టు మిషన్లు ఇవ్వడం, అలాగే ట్రైసైకిల్స్ వికలాంగులకి ట్రైసైకిల్స్ వినియోగంత్రాలు ఇవ్వడం, అలాగే స్టూడెంట్స్కి మరి ఎడ్యుకేషనల్ స్కాలర్షిప్స్ ఇవ్వడం, అలాగే మందులు కొంతమంది హాస్పిటల్స్లో ఆపరేషన్ చేయించుకున్న తర్వాత వాడవలసిన మందులు ఉచితంగా ఇవ్వడం, ఇవన్నీ కలిపి దేశ విదేశాల్లో స్థిరపడ్డ మా రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థులు వారి సంపాదనలు కొంత బాగా ఇక్కడ గొప్పగా మేమందరం కలిసి కార్యక్రమం చేస్తున్నాం. మరి ప్రజలందరూ కూడా ఇది గమనించి మాకు సపోర్ట్ చేస్తూ మేము చేస్తున్న మంచి పనికి మీరు చేయూతనివ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.